నమస్తే. నాన్ వేష్ మీద మీడియాలో ఇవాళ పెద్ద చర్చ. తన మీద కేసు అయింది, తను తీసుకురాబోతున్నారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఇన్స్టాగ్రామ్కి పోలీసులు లేఖ రాశారు. సో ఏదో జరగబోతున్నది అన్నది ఒక బలమైన చర్చ నడుస్తున్నది. ఇదంతా శివాజీ వ్యాఖ్యలు, దాని తర్వాత అనసూయ కౌంటరు, ఇంకా ఈ చర్చ దాని తర్వాత దాంట్లోకి నాన్ వేష్ ఎంటర్ అవ్వడం, తను చేసినటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి ఒక షో తోటి వాతావరణం అంతా ఇంకొక లైన్లోకి తీసుకున్నది. అంటే మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. మొత్తం మీడియా మొత్తం దీని మీదనే పడ్డది. ఇక చివరికి పోలీసులు మేము కేసు నమోదైంది కాబట్టి మేము లుకౌట్ నోటీసులు జారీ చేస్తాం, అవసరమైతే ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాసినాం, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలని అంటున్నారు. అసలు ఈ కేసులో లీగల్గా ఏం జరగబోతున్నది? నాన్ వేష్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసి చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఒక్కసారి ఉన్న సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే తను ఇక్కడ లేడు, వేరే దేశంలో ఉన్నాడు, ఇక్కడ వచ్చే అవకాశం కూడా లేదంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో తనని తీసుకురావడానికి గల అవకాశాలు ఏమున్నాయి? లీగల్ పాయింట్స్ మనం మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారంగా ఒక అడ్వకేట్గా ఇప్పుడు నాన్ వేష్ మీద కేసు అయింది, మేము ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాసినాము, సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ఆయన యూజర్ ఐడీలు ఇవ్వమని అని అంటున్నారు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు. దాంతోపాటుగా మేము లుకౌట్ నోటీసులు ఇస్తాం ఒకవేళ కనుక అది ఇదైన తర్వాత అని చెప్తున్నారు, అవసరమైతే. అంటే ఇప్పుడు తన ఇండియాకు రావడానికి, తీసుకురావడానికి మార్గం సుగమం అయినట్టేనా? ఇప్పుడు ఈ విషయం చెప్తుంది ఎవరు? పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు ఈ విషయం. కేసు పెట్టింది ఎవరు? కరాటే కళ్యాణ్ గారు కేసు పెట్టారు. ఏ విషయం మీద పెట్టారు? నాన్ వేష్ అనే వ్యక్తి మన హిందూ దేవుళ్ళ మీద, అదేవిధంగా మన భారతదేశం మీద వల్గర్గా మాట్లాడారు అని చెప్పని. ఓకే, దట్స్ ఫైన్. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అని అంటే కనుక, కేసులు పెట్టాల్సిందే, అరెస్టులు జరగాల్సిందే, శిక్షలు పడాల్సిందే. కానీ వీటిలన్నింటినీ కూడా మనం ఐబొమ్మ రవి విషయంలో మాట్లాడింది కానీ ఇప్పుడు కానీ ఒకటే. ఐబొమ్మ రవి విషయంలో అక్కడ నేరం జరిగితే గనక ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేశారు అన్న తర్వాత మాత్రమే అడిషనల్ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాలు కూడా లీగల్ అంశాలు మేము పరిశీలిస్తామని చెప్పని. సజ్జనార్ గారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు మనం మాట్లాడిన తర్వాత. అంటే మనం ఎప్పటికప్పుడు నిజాన్ని, చట్టాన్ని విత్ సైటేషన్ తోటి ప్రజల ముందు పెడుతున్నాం. మనము గాలి మాటలు, ఈరోజు పేపర్లో, శాటిలైట్ మీడియాల్లో మన గురించి చర్చ జరగాలి, ఈ అసలైన విషయాలన్నింటిని పక్కన పెట్టి ఏ విషయం లేనట్టు ఇటువంటి పనికిమాలిన విషయాలు తీసుకురావాలి అనేది ఎప్పుడు మనం మాట్లాడలేదు. సరే, కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ప్రొసీజర్ ఏంటి అని అంటే కనుక, బిలో 7 years లోపు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసులు కాబట్టి మీరు నోటీసులు అందజేయాలి. నోటీసులు ఎవరికి అందజేయాలి? నాన్ వేష్ అనే వ్యక్తికి అందజేయాలి. అతని అడ్రస్ ఎక్కడ ఉంది? పాస్పోర్ట్ అడ్రస్ని మీరు కన్సిడర్ చేద్దామని అనుకుందాం. ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ మీద వెళ్ళాడు కదా, ఆ దగ్గరికి పంపిస్తాడు. అతని గురించి అందరికి తెలిసిన విషయమే, అతను ట్రావెలరు, ఇక్కడ లేడు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాడు, నేను రాను అని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. రైట్? అందు గురించి అటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు. చేసినప్పుడు బయట దేశాల్లో నేరం ఎక్కడ జరిగింది? బయట థాయిలాండ్లో, సమ్ XYZ ల్యాండ్లో, ఎక్కడో బయట అవుట్ ఆఫ్ ది ఇండియా ఉండి సోషల్ మీడియా ద్వారా చేయడం జరిగింది. ఈరోజు మీరు కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసినప్పుడు మీరు ఒకవేళ మేము నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు స్పందించకపోతే మేము లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తామని అంటున్నారు. లుక్అవుట్ సర్క్యులర్ యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటి? చేయడం వెనక ఏంటి అని అంటే కనుక, మీరు ఎప్పుడైనా కూడా ఇండియాలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్లో కానీ, ఏ వాటర్ రేవుల్లో అయినా కానీ ల్యాండ్ అయితే మీ యొక్క పాస్పోర్ట్ చెక్ చేసిన అధికారి ఇమిగ్రేషన్లో సంబంధించిన పోలీస్ అధికారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మీరు ఎదుగుతున్న వ్యక్తి మా ఇక్కడికి వచ్చాడు అని చెప్పని. అప్పుడే తీసుకుని వస్తారు. అది నేను రాన్రా బాబు అని చెప్తున్నాక ఎల్ఓసి తోటి సంబంధం ఏముంది? ఇప్పుడు లుక్అవుట్ అనేది ఓన్లీ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ వరకే పరిమితం అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఎల్ఓసి విత్ రిగార్డ్ టు ది ఇండియన్ ఎయిర్పోర్ట్స్, హార్బర్స్, అంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది. అంతకు బియాండ్ ది లెవెల్ ఎల్ఓసికి సీన్ లేదు. సో తను ఇక్కడికి వచ్చే అవకాశం ఉండి ఇక్కడ దిగితే మాత్రమే వాళ్ళు పట్టుకొచ్చి అప్పచెప్తారు అంతవరకే. అంతే, అప్పచెప్పరు. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీళ్ళు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలోనో యూపీలోనో దిగాడు అనుకోండి, అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అథారిటీస్, ఎయిర్పోర్ట్ అథారిటీస్ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, డీసీపీకి, వాళ్ళు లోకల్ పోలీస్కి ఇస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి అతను పట్టుకుని వస్తారు కస్టడీ తీసుకుని. దట్ ఈస్ ద ప్రొసీజర్. అసలు ప్రొసీజర్ ఏం చేయాలి అని అంటే కనుక, ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమయ్యే భాషలో నేను ఒక సైటేషన్ ఇస్తా. గోవా నైట్ క్లబ్లో December 6వ తారీఖు 2025 ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. నైట్ క్లబ్లో 25 మంది చనిపోయారు. చనిపోయిన వెంటనే ఆ క్లబ్ ఓనర్స్ అయిన లూత్రా బ్రదర్స్ థాయిలాండ్కి పారిపోవడం జరిగింది. థాయిలాండ్ పారిపోయిన తర్వాత గోవా పోలీసులు ఆ ఇన్సిడెంట్ మీద దానికి కారకులుగా వాళ్ళిద్దరిని బాధ్యులు చేస్తూ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గోవా పోలీస్ స్టేషన్లో. చేసిన తర్వాత వీళ్ళిద్దరు థాయిలాండ్కి పారిపోయారు, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసింది, థాయిలాండ్ వెళ్ళిపోయారన్న సంగతి. గోవా పోలీసులు ఏం చేశారు అని అంటే కనుక, మినిస్ట్రీ ఆఫ్
హోమ్ అఫైర్స్ MHA అప్రోచ్ అవ్వడం జరిగింది శాఖ. Okay. చేసి అతని యొక్క అతను ఈ విధంగా చేసినందుకు అతని మీద బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే, అది ఎవరి ద్వారా అవుతుంది? సిబిఐ ద్వారా అవుతుంది. సో వీళ్ళు సిబిఐని అడిగితే సిబిఐ ఏం చేసింది అని అంటే కనుక ఒక బ్లూ కార్నర్ నోటీసు థాయిలాండ్ గవర్నమెంట్కి ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా వీళ్ళ యొక్క పాస్పోర్ట్స్ సస్పెండ్ చేయండి అని చెప్పి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది గోవా పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఆ పాస్పోర్ట్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇండియా ప్రభుత్వం సిబిఐ ద్వారా ఇష్యూ చేసిన బ్లూ కార్నర్ నోటీస్ థాయిలాండ్కి ఏదైతే కనుక ఉందో ఆ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ని బేస్ చేసుకుని థాయిలాండ్ పోలీసులు లూత్రా బ్రదర్స్ని థాయిలాండ్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని లోకల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీలో అప్పచెప్పడం జరిగింది. మరి ఇలా పాస్పోర్ట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, సస్పెండ్ అయిపోయినాయి కదా, మరి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి కదా. ఎలా తీసుకురావాలి అని అంటే కనుక ప్రతి ఒక్క దేశంలో మన యొక్క దేశానికి సంబంధించి అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించి ఎంబసీస్ ఉంటాయి. ఈ విధంగా ఇటువంటి పాస్పోర్ట్ పోయినా పాస్పోర్ట్ సస్పెండ్ చేసినా కూడా వాళ్ళ యొక్క స్వదేశాలకు తిరిగి పంపించాలి అని అంటే కనుక సంబంధించిన ఎంబసీ వాళ్ళు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని ఇష్యూ చేస్తారండి. ఓకే, పాస్పోర్ట్ అవసరం లేదు, ఆ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ ఎంబసీ ఇష్యూ చేస్తారు. ఆ విధంగా లూత్రా బ్రదర్స్కి మన ఇండియన్ ఎంబసీ థాయిలాండ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఒక ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది, ఢిల్లీలో ల్యాండ్ అవ్వడం జరిగింది. అక్కడ గోవా పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని గోవా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని ఆ పీటీ వారెంట్ మీద వాళ్ళని గోవా తీసుకుని వచ్చి గోవా కోర్టులో ప్రవేశపెట్టి దాని తర్వాత కస్టడీకి తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇప్పుడు అన్వేషణ కూడా అరెస్ట్ చేయాలి అంటే కనుక అన్వేష్ ఇండియన్ పాస్పోర్ట్ మీద ఉన్నాడు కదా, ఏం చేయాలి? పంజాగుట్ట పోలీసు వాళ్ళు గోవా పోలీసులు ఏదైతే కనుక చేశారో ఆ విధంగానే సిబిఐ దగ్గరికి వెళ్ళి మీరు బ్లూ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయండి అని చెప్పి అనాలి. అతని యొక్క పాస్పోర్ట్ని ప్రాథమికంగా సస్పెండ్ చేయండి అని చెప్పని అనాలి. బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత అక్కడ ఆ దేశ అధికారులు అరెస్ట్ చేసి మన యొక్క ఆ దేశంలో ఉన్న ఎంబసీలో అప్పచెప్తే అక్కడి నుంచి మీరు తీసుకురావాలి. ఈ ప్రొసీజర్ మీరు చేస్తారా? నేను ఏమంటున్నానంటే కనుక సో ఈ ప్రొసీజర్ త్రూ వెళ్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాయడము, అవసరమైతే లుక్అవుట్ నోటీసులు అన్న దాని ప్రకారంగా చేస్తే మీరు అక్కడి నుంచి తీసుకురాలేదు, అంతే, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాస్తే క్రెడెన్షియల్స్ వస్తాయి, యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తాయి. అది ఓపెన్ చేస్తే ఈడు ఏ అమ్మాయితో చాట్ చేశాడు, ఏ అమ్మాయితో అది ఇటువంటివన్నీ కూడా దాంట్లో వస్తాయి. అది తెలుసుకుని మీకు అంత ఆనందం ఎందుకు? మీకు అంత సరదా ఎందుకు? వాడు మాట్లాడే వీడియో డిలీట్ చేయడానికి ఏమన్నా అవకాశం కోసం ఏమైనా చూస్తున్నారు? అంతవరకే, అంతకుమించి ఏం చేయలేదు. వీడియో డిలీట్ చేయడానికి అయితే కనుక క్రెడెన్షియల్ అవసరం ఏముందండి? ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, వెర్టెక్స్ వర్మ అనేటోడు ఏం చేశాడు, మన వీడియోలు చేస్తే దొంగచాటుగా కోర్టులో ఎక్స్పర్ట్ ఆర్డర్ వేసి నాకు వ్యతిరేకంగా వీళ్ళు చేశారు అని చెప్పని డిలీట్ చేయాలని చెప్పి కోర్టుకి వెళ్ళి చేశాడు. అది మనకు తెలియదు, ఎక్స్పర్ట్ అది. యూట్యూబ్ ఏం చేసింది, మన వీడియోలు డిలీట్ చేయడం జరిగింది కదా, అంతే తప్ప మన మొత్తం అకౌంట్ క్రెడెన్షియల్ కావాలి, యూజర్ ఐడి కావాలి, పాస్వర్డ్ కావాలని అనలేగా. అసలు వీళ్ళకి ఎందుకు యూజర్ ఐడి పాస్వర్డ్లు? పోలీసులకు ఎందుకండి? వీడియో డిలీట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ చేసి ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఉంది, సమస్యలని సృష్టించే విధంగా ఉంది, ఈ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పని యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి రాయాలి. అతను ఇన్స్టాగ్రామ్ ఒకటే కాదు కదా, ఫేస్బుక్ వాడుతున్నాడు కదా, యూట్యూబ్ కూడా ఉంది కదా, మరి వాటిలో ఎందుకు రాయలేదు? జనరల్గా నేను అడుగుతున్నానండి. మీరు అంటున్న దాని ప్రకారం ఏంది, డైవర్ట్ చేయడం, అంతే కదా, అంతకుమించి ఏం లేదు. మేము పని చేస్తున్నామని చెప్పడానికి ఒక ప్రయత్నం. గారు ఎంత సిగ్గుమాలిన చర్య అంటే కనుక సమాజంలో అసలు ఏ సమస్యలు లేనట్టు ఈ సామాన్లు గోలేందండి. ఇది ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇప్పుడు తల్లిదండ్రులకు లేని సిగ్గు, మొగుడికి లేని సిగ్గు, పిల్లలకు లేని సిగ్గు ఎవరికో ఎందుకు చెప్పండి? ఎందుకంటే అన్ని ఇప్పుకుని చూపించి తిరుగుతున్నారు, దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు బాగానే ఉంది, మొగుళ్ళకి బాగానే ఉంది, పిల్లలకి బాగానే ఉంది. ఈ సమాజంలో ఈ నాన్ సెన్స్ ఏంటి? ఈ రోజు బెట్టింగ్స్ యాప్స్ మీద ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి, ఎన్నో తాలిబొట్లు తెగిపోతున్నాయి. దీని మీద మహిళా కమిషన్ వాళ్ళు స్పందించరు, దీని మీద ఏ శాటిలైట్ మీడియా స్పందించదు. లైవ్ డెమోలో టెలికాస్ట్ చేస్తే అసలు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే కనుక ఇక్కడ మాట్లాడు దాని గురించి. రాష్ట్రంలో ఇప్పుడు ఏ సమస్యలు లేవు, మనకున్న అర్జెంట్ సమస్య ఏంటంటే బట్టలు లేని నిరుపేదల గురించి మాట్లాడాలి కదా, వాళ్ళకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పని. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వాలు బలిసి బట్టలు లేకుండా తిరుగుతున్న వాళ్ళ గురించి ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఇప్పుడు ఈ సోకాల్ శాటిలైట్ మీడియా కూడా వీళ్ళ గురించే కావాలి కదా, టీఆర్పీ రేటింగ్ ఇక్కడే వస్తుంది కదా. ఈ రోజు దిక్కుమాలిన పరిస్థితుల్లో రోడ్ల పక్కన బట్టలు లేకుండా కనీసం చలిసినప్పుడు కప్పుకోవడానికి దుప్పటి లేకుండా గడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నారని చెప్తున్నప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు వాళ్ళకి పరిస్థితి వచ్చింది అని చెప్పని ఎందుకు ఫోకస్ చేయట్లేదు? చేయరండి, ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ ఉండదు కాబట్టి. ఇప్పుడు కేసులు కూడా ఇప్పుడు కరాటే కళ్యాణం ఇంకెవరో కంప్లైంట్ చేసినట్టు కేసును కొంచెం సీరియస్గా తీసుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడుతుంది కాబట్టి, ఇది చర్చ అవుతుంది కాబట్టి కొంత ఏదో కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలు ఎన్నో
కనీసం బాడీల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ లీడర్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ పిల్లల ఆచూకీ కోసం తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది. వీటి మీద పెద్దగా ఫోకస్ ఉండదు. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, గత నెల రోజుల క్రితము ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చిందండి. ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకి బతుకు తెరువు కోసం వెళ్తున్న ఎవరైతే గనక భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు భర్త వివిధ కారణాల చేత చనిపోయినప్పుడు ఆ భర్త యొక్క మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావాలి అని అంటే గనక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మిక నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పొలిటికల్ పార్టీకి సంబంధించిన సో కాల్డ్ ప్రతినిధులను చెప్పుకునే వ్యక్తులు కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి భార్యని నువ్వు వచ్చి నాతో పడుకుంటేనే మీ యొక్క భర్త మృతదేహాన్ని మేము ఇండియాకి పంపిస్తాము, మాకు కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పని వాళ్ళని వ్యభిచారుల కింద చేస్తున్నారంటండి కొంతమంది. ఇది మెయిన్ ఆర్టికల్లో ఉంది. దీని మీద ఎవరు మాట్లాడరు, వాళ్ళ పరిస్థితుల గురించి ఎవరు చూపించరు. మీరు అన్నట్టు బలిసి చూపించుకుంటా తిరుగుతానంటే కనుక ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి సరదా ఉంది చూపిస్తా అంటున్నారు, చూసేటోడికి సరదా ఉంది. ఈరోజు సామాజిక అంశం మీద వీడియో చేస్తే రాని వ్యూస్ ఒకటి క్లీవేజ్ చూపించి కనిపిస్తే ఆటోమేటిక్ ఏముంటే అక్కడ దాచుకోవడానికి చూపిస్తే మీ వ్యూవర్షిప్ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉంటుందో. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో తనని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లీగల్గా? లేవండి. లేవా? 100% లేవండి. అవకాశమే. ఒకవేళ తీసుకుని వస్తే నేను మళ్ళీ నా విశ్లేషణ చేయడం బంద్ చేస్తాను. నేను అంతేనా? నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, అన్వేషణ తీసుకుని వస్తే మీరు తీసుకుని వస్తే నేను మళ్ళీ విశ్లేషణ చేయడం బంద్ చేస్తా. ఎందుకట్లా అంత గట్టిగా ఎట్లా చెప్తున్నారు? అంతే, ఇది ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ కాబట్టి. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున పంజాగుట్ట ఇన్స్పెక్టర్ సిబిఐకి వెళ్ళి ఒక లెటర్ ఏమని చెప్పండి, బ్లూ కార్నర్ నోటీస్ అని, నీకు సిగ్గు లేదా, ఇంకేం పని లేదా నీకు అని చెప్పని అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజు ఆర్థిక నేరస్తులు మాల్యా లాంటి వాళ్ళు బయట దేశాల్లో దాక్కొని వాళ్ళు ఇక్కడ తీసుకురావాలి అని అంటే కనుక ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. అంతెందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ అంశమే మనం తీసుకుందాము. ప్రభుత్వము 1 year కోర్టుల ద్వారా లీగల్గా సిబిఐ ద్వారా బ్లూ కార్నరు, రెడ్ కార్నరు ఇటువంటి నోటీసులు ఇష్యూ చేసి కోర్టు నుంచి వారెంట్లు తీసుకుని చేసినా కూడా సాధించలేకపోతే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నిన్నేం చెయ్యరు, నువ్వు విచారణ సహకరించమంటే వచ్చాడు తప్ప చేయలేదు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ మించిన పెద్ద నేరమా ఇది? అన్వేషు విజయ్ మాల్యా ఎవరైతే కనుక, అదేవిధంగా నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే పెద్ద ఆర్థిక నేరస్తుడా అన్వేషు? నేనేమంటున్నా అంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఈరోజు ఏదో షో చేయడానికి, మీడియాలో కనిపించడానికి, అందరి ముందు అబ్బాయి ఏదో జరిగిపోతుందని చెప్పడం. ఇప్పుడు ఒకవేళ తనని తీసుకొచ్చినా తనే వచ్చి లొంగిపోయినా, లేకపోతే తన ఎక్కడైనా ఎక్కడో దగ్గర అరెస్ట్ చేసిన కేసు తీవ్రత ఏంది? కేసు నిలబడదు. ఎందుకనంటే విదేశాల్లో ఏం చట్టాలు ఉన్నాయి దానికి? విదేశాల్లో ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి మన భారతదేశంలో విచారణ జరగాలి అని అనుకున్నప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి భారతదేశం యొక్క హోమ్ మినిస్ట్రీ ఏదైతే కనుక ఉందో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, వాళ్ళ దగ్గర నుంచి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే ప్రాసిక్యూషన్ జరగాలి. దానికి సంబంధించి ఏ దేశంలో నేరం జరిగిందో ఆ దేశానికి సంబంధించిన పోలీసులను కానీ, అక్కడ అధికారులను కానీ ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే కనుక సంబంధించిన కోర్టు ద్వారా ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయించి ఆ పక్క దేశము మన దేశంతో ద్వైపాక్షిక ఒప్పందంలో ఉందా, ఈ యొక్క నేరస్తుల్ని ఎక్స్ట్రాడిషన్ ఇచ్చి పుచ్చుకునే పరిస్థితుల్లో ఉందా లేదా అనే అంశాలు తెర మీదకి వస్తాయి. ఆ కాంట్రాక్చువల్ టర్మ్స్ చూసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఒక నాన్వేషన్ గురించి ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అంతా కూడా అన్ని పనులు వదిలిపెట్టుకుని తను మాట్లాడిన వీడియో మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టొచ్చా? దేశద్రోహం అటువంటి పెట్టడానికి లేదండి, అవి పెట్టలేదు కూడా. పెట్టినవన్నీ కూడా ఒక ఉమెన్ ని తప్పుగా మాట్లాడారని చెప్పి, మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అని చెప్పని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడాడని చెప్పని, 67 ఆఫ్ ది ఐటీ యాక్ట్ అంటే అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియా ద్వారా చేశాడని చెప్పని ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేసే అధికారం లేదు. 35(3) నోటీస్ ఇవ్వాలి బిలో 7 years. ఓకే. విచారణ కోఆపరేట్ చేయకపోతే అప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉంది పోలీసులకి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేను డైరెక్ట్ చెప్పే కదండి, ఇంతకు మించి ఏం లేదు, ఇంకేం లేదు. నేను డైరెక్ట్ చెప్పే కదా. ఒకవేళ పోలీసులు వాళ్ళంతా వాళ్ళు ప్రొసీజర్ ఇనిషియేట్ చేసి అతను తీసుకుని వస్తే నేను విశ్లేషణ చేయడం బంద్ చేస్తాను. సో చూసే వాళ్ళకి మసాలా అన్నట్టు అంతే. ఛానళ్ళకి వ్యూవర్షిప్ మనం చూసినంత కాలం వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. అంటే దేర్ సెంటిమెంట్. సో ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒకరు ఒక వర్గం మీద, ఇంకొకరు ఇంకో వర్గం మీద బయట ఉండి మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇట్లా ఇప్పుడు కోకొల్లలుగా ఉన్నారండి. ఈ రోజు రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా బయట కొంతమంది సెటిల్ అయిన వ్యక్తులకి ఫండింగ్ ఇచ్చుకుంటా, నువ్వు వాణి తిట్టరా పోయి, నువ్వు పొట్టు కింద తిట్టు, నేను ఎవడేం పీకలేడు అని చెప్పని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సాక్షాత్తు జడ్జిల మీద, జడ్జిల యొక్క వైఫుల మీద, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల మీద కూడా బయట విదేశాల్లో ఉండి చాలా అంటే భయానకమైన బూతులు
అసభ్య పదజాలం వాడితే ఇప్పుడు వరకు అరెస్టులు జరగలేదు వాటిలో. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కొన్ని పార్టీల ఛానల్స్ యూట్యూబ్ కూడా దుబాయ్ నుంచి ఆ కేంద్రంగా నడుస్తున్నాయి. నడుస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియా నుంచి కొన్ని, దుబాయ్ నుంచి కొన్ని, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వింగ్. ఎందుకంటే కేసులు పెట్టిన నడవదు, ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని చెప్పి ఇది కాబట్టి. అంతే. సో అటువంటిప్పుడు వాటి మీద ఎన్ని కేసులు పెట్టాలి మరి, ఎంతమందిని అరెస్ట్ చేయాలి? ఇది ఏంటంటే కనుక పబ్లిసిటీ స్టంట్ షో. ఇంకో పోలీసులు కూడా నేను ఒకటే విన్నవించుకుంటానండి మన ఛానల్ ద్వారా, దయచేసి పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేసే మీరు మన రాష్ట్రంలో మన దేశంలో మహిళల మీద జరిగే అఘాయిత్యాలు కోకొల్లలుగా ఉన్నాయి, బాధితులు చాలామంది ఉన్నారు. ఆ విషయాల్లో పోలీస్ స్టేషన్కి వస్తే మీరు ఫిర్యాదు స్వీకరించి కేసు రిజిస్టర్ చేసేవాల్సిన బాధ్యత ఉన్న మీరు బయటికి పో, ఇది సివిల్, నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని 100 రీజన్స్ చెప్పి బయటకు పంపించిన పరిస్థితి. ఇక వేరే కేసులు ఏం లేవా అండి తెలంగాణలో? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఈ కేసులో ఇంతకు మించి జరగడానికి కూడా అవకాశం లేదు. సో ప్రజలు కూడా ఆలోచించాలి. సో మనం సమాజంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఛానల్స్ కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు అట్లా మాట్లాడడం తప్పే, దాన్ని మనం ఖండిస్తున్నాం. అట్లా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సిందే. కానీ వాట్ ఈజ్ వాట్ అంటే మనం రియాలిటీలోకి వచ్చి మాట్లాడాలి, గ్రౌండ్ రియాలిటీ చూడాలి. ఈ కేసులు పెడితే మనం సాధించేది ఏంటి, చేసేది ఏంటి అన్నది కూడా మనకి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్న అంశం. అల్టిమేట్గా సో ప్రజలు మనం చూడడం మానేసినాం అనుకోండి, వాడు ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మనం వ్యూవర్షిప్ మనం ఇస్తున్నాము, ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. మనం చూడడమే మానేస్తే, సో అందుకే ఇది మనం ఆలోచన చేస్తే ఇక మనం ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.